రే మేం తిరుపతి వెళ్తున్నాం. 3 రోజుల దాకా రామ్ గదా అని ఫ్రెండ్స్ నిలిచి ఇల్లంతా చికాక్ చేయకు. ఎగ్జామ్ కి బాగా ప్రిపేర్ అవ్వు. అబ్బా అడికి తెలుసులే పదవే, ట్రైన్ టైం అవుతుంది. నానా ఆ బాలాజీని అడిగినట్టు చెప్పే. చెప్పుచ్చు కొడతా ఎదవని. బాలాజీ అంట బాలాజీ. ఆహా ఆ ఏడుకొండల స్వామికి చెప్పు, ఎగ్జామ్ లో పాస్ చేపిస్తే ఆ ఏడుకొండలు ఎక్కొస్తానని. రే ముందు నువ్వు ఎగ్జామ్ బాగా రాయి, ఆయనే పాస్ చేస్తాడు గాని. బా సరే పద వెళ్దాం. వెళ్ళి చాలాసేపు అవుతుంది. ట్రైన్ ఎక్కరంటవా? కాల్ చేద్దాం. హలో హలో మమ్మీ, ట్రైన్ ఎక్కరా? లేదురా, ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదేంటి మమ్మీ, అనౌన్స్మెంట్ సౌండ్ గానీ ట్రైన్ సౌండ్ గానీ ఏది వస్తలేదు. నన్ను వెళ్ళి అనౌన్స్మెంట్ చేయమంటావా? మూసుకొని చదువుకోరా. సరే ట్రైన్ వచ్చింది, బాయ్. బాయ్ మమ్మీ, బాయ్ 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 బాయ్. నీ ముఖం మీద కాకిరెట్టయ్యా. బుద్ధి కిందకి 23 సంవత్సరాలు వచ్చాయి, ఇంతవరకు గర్ల్ ఫ్రెండ్ లేకపోయా. అయినా అది నీ తప్పు కాదులే, వాళ్ళకి అదృష్టం లేదు. నువ్వేం చేస్తావు? కనీసం మందు సిగరెట్ అలవాట్లు అన్నీ ఉన్నాయారా? వాటి టేస్ట్లు అన్నా తెలుసా నీకు? తెలీదు. ఈ 3 రోజులు చెడిపోదాం. మందు సిగరెట్ టేస్ట్ ఎలా ఉందో చూసేద్దాం. గుర్తుపెట్టుకో, నీ నాపేవాడు ఎవరు లేడిక్కడ. నీ టార్గెట్ మందైతే ఏం ఫర్ ద సిగరెట్, లేపితే సీసాలు పగిలిపోవాల. చల్. పర్సులో రూపాయి ఉండదు, ఏవేవో మాట్లాడిస్తాం. తూనీ. హలో హలో అమ్మా, డబ్బులు ఇవ్వకుంటే వెళ్ళావు. ఈ 3 రోజులు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? రే కిచెన్ లో సాల్ట్ డబ్బాలో ఉంటాయి చూడు. అందరు బ్యాంకులు బయట ఉంటే మీకు మాత్రం కిచెనే బ్యాంక్. లవ్ యూ మా, లవ్ యూ. $400 ఒక్కరోజు కూడా సరిపోవే. హలో హలో అమ్మా, ఇందులో 400 ఉన్నాయి, ఒక్కరోజు కూడా సరిపోవు. తెలుసురా, పెట్టింది నేనే కదా. రోజుకు 100 చొప్పున ఖర్చు పెట్టుకో, చిల్లర మిగిలితే దాచుకో, సరేనా? అమ్మా నేను అమ్మమ్మ వాళ్ళ ఊళ్ళో లేనే, హైదరాబాద్ లో ఉన్నాను. ఇవెట్లా సరిపోతాయి? సరిపెట్టుకో, పొద్దాకా ఫోన్ చేయకు, ఫస్ట్ చదువుకో వెళ్ళి. మీరు ఎక్కడ పెడతారో ప్లేసులు మారుతాయా? వావ్, 1500 మీరు పెట్టే ప్లేస్లో మారు. ఐ నో దట్. సాహసం చెయ్యరా డింబక. సారీ అండి, కావాలని చేయలేదు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ఏదో ఫోర్స్లో అటు చూసుకుంటే ఇది వచ్చేసరికి సారీ అండి, సారీ. హాయ్ బాబాయ్, అలా ముద్దు పెట్టేశానండి. ఇప్పుడు అమ్మాయి ఎవరికైనా చెప్పేస్తే, అమ్మో ఇంటికి వచ్చి గొడవ చేసేస్తే, అమ్మరా బాబు వెళ్ళిపోవాలరా. మమ్మీ అలా ముద్దు పెట్టేశానండి. ఏమైంది ఇప్పుడు? హరిగాడు ఫోన్ చేద్దాం. హలో హలో, అరే ఎక్కడున్నావురా? నీ వాయిస్లో వైబ్రేషన్ ఉంటే ఏదో పని చేసినట్టున్నారా? అవునరా. ఒరేయ్ ఎంత పని చేసావురా? నీ అబ్బా భయపెట్టకరా. ఇప్పుడు ఏం చేయాలో చెప్పరా? చేసేదేం లేదు, బ్యాగ్ సర్దుకొని రూమ్కి వచ్చాయి.
అరే కాలింగ్ బెల్ మోగుతుందిరా, ఆ అమ్మాయి కావచ్చు. ఏ ముందెళ్ళి డోర్ ఓపెన్ చేయరా. రే ఆ అమ్మాయిరా. రే చెప్పింది డోర్ ఓపెన్ చేయరా. ఏంటండి సారీ చెప్పాను కదా, ఇలా డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తే పక్కన వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? నాని అంటే నేనే. అది యాక్చువల్లీ ప్రకాష్ అన్న వాళ్ళని కలుద్దామని వచ్చాను. వాళ్ళు బయటికి వెళ్ళారు, కొద్దిసేపు మీ ఇంట్లో వెయిట్ చేయమన్నారు. ఓ ప్రకాష్ అన్ననా, రండి రండి. ఓకే. డ్రింక్ వాటరా? థ్యాంక్ యూ. మీరు తాగండి. నేను వేరే తాగుదాం అనుకున్నాను, అంతలోనే మీరు వచ్చారు. నో నో నో, ఐ ప్రిఫర్డ్ ఓన్లీ కూల్ వాటర్ ఇన్ ఫ్రిడ్జ్ ఐస్. ఓ అవును, ప్రకాష్ అన్న ఏమవుతాడు మీకు? ఏమీ కారు, జస్ట్ కొంచెం పర్సనల్ వర్క్ ఉండి వచ్చాను. ఓహో ఓకే ఓకే. మీ పేరు చెప్పలేదు? కీర్తి. కీర్తి, నైస్ నేమా? మీ పేరెంట్స్ దైవ దర్శనానికి తిరుపతి వెళ్ళారు. దే విల్ కమ్. మరి మీరు వెళ్ళలేదా? మీరేతిష్టా? అలా అని కాదు, నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి, తెలిసిందే కదండి టాపర్స్ బాధలు. సో స్టడీ. నాకు ఇంతవరకు బ్యాక్ లాక్స్ కూడా లేవు తెలుసా. చూడ్డానికి అలా లేరే. అంటే నైట్ అంతా చదివాను, కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కోసం ఏదో కొత్తగా ట్రై చేద్దామని తెచ్చుకున్నాను. జస్ట్ లైటా. అర్థమవుతుంది. విత్ యువర్ పర్మిషన్ కూలింగ్ పోతుంది, తాగొచ్చా? ఇట్స్ ఓకే, యూ క్యారీ ఆన్. వెళ్ళొచ్చేస్తా. తనకు కూడా గ్లాస్ తీసుకెళ్దామా? తీసుకెళ్తే మరీ చిరాగ్గా చూస్తుందేమో. వద్దులే. అబ్బో. అంత ఇబ్బంది పడుతూ తాగడం దేనికండి? లైఫ్లో ఇంతవరకు ఎప్పుడు టేస్ట్ చేయలేదండి. ఎప్పుడు తాగుదాం అనుకున్నా దొరికిపోతానని భయమేసి తాగలేదు. ఈ 3 days ఇంట్లో పేరెంట్స్ ఉండరు, టేస్ట్ చేద్దామని. మరి ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ఎవరైనా ఇలా చేస్తారా? ఇంకెలా చేస్తారు? అంటే ఒక హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ ఉంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది. అయ్యయ్యో అలా చూడకండి, మా ఫాదర్ తాగేటప్పుడు నేను ఆమ్లెట్ వేసి ఇచ్చేదాన్ని. నీ ముఖం చూసి ఇంతవరకు కిచెన్లోకి వెళ్ళినట్లేదు. హలో, మాస్టర్ షెఫ్ ఇక్కడ. ప్రూవ్ చేయి. స్మెల్ చాలా బాగుందండి. టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ చాలా బాగుందండి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. టెర్రస్ మీదకి వెళ్దామా? చంద్రుడిని చూపిస్తా, వ్యూ చాలా బాగుంటుంది. తాక్కుండానే మత్తెక్కేసిందా? డే టైంలో చంద్రుడేంటి? అంటే నైట్ వర్క్ ఉంటే వస్తాడు కదా. నేను మా ఇంటి దగ్గర చూస్తాలేండి. మా ఇంటి దగ్గర చాలా బాగుంటుందండి. బియర్ కూలింగ్ పోతుంది, తాగరా? తాగకుండానే కిక్కెక్కేసింది. సరే, అన్నొచ్చేసరికి లేట్ అవుతుందేమో, నేను స్టార్ట్ అవుతాను. ఇంకాసేపు ఉండొచ్చు కదా, ఇంతసేపు ఉన్నావు.
మా ఇంటి దగ్గర చంద్రుణ్ణి మిస్ అవుతానని. ఓహో. ఏమ్రా ఇక్కడున్నావు? అమ్మాయి వెళ్ళిందా? అరే ఏంటన్నా నువ్వు ఇప్పుడా వచ్చేది? కొంచెమైనా రెస్పాన్సిబిలిటీ ఉండక్కర్లేదా? అమ్మాయి నీతో పన్నుండి వచ్చింది, నువ్వెక్కడికి వెళ్ళావు? అదంతా కాదు, అమ్మాయి ఉందా వెళ్ళిందా? ఇప్పటిదాకా వెయిట్ చేసి చేసి ఇప్పుడే వెళ్ళింది. ఇప్పటిదాకా అయితే ఉందిగా, అది చాలులే. అరే ఏం సైకో గడుగున్నావన్నా నువ్వు? అది కాదు కానీ అమ్మాయి ఏమైనా చెప్పిందా? నాకేం చెప్పుద్ది? అరే పిచ్చినాయలా, ఆ అమ్మాయి వచ్చింది నా కోసం కాదు నీకోసమే. ఏం మాట్లాడుతున్నావు అన్నా? రే తను నీతో మాట్లాడడానికి 2 days నుంచి ట్రై చేస్తుందిరా. బట్ నేనే మీ వాళ్ళు తిరుపతి వెళ్తారు కదా, అదే కరెక్ట్ టైం అని ఇప్పుడు చెప్పా. అది సరే గాని ఏమన్నా మాట్లాడిందా అమ్మాయి? నా చుట్టూ ఇంత జరుగుతుంటే ఇప్పుడా నువ్వు చెప్పేది? హలో. అంతలా ఎవరికోసం వెతుకుతున్నావు? ఎవరు? కనిపెట్టి చూద్దాం. ఏం జోకా? నీ లెఫ్ట్లో ఉన్నా క్లియర్గా చూడు, కనిపిస్తా. వెళ్తా అన్నావు? చంద్రుణ్ణి చూద్దామని ఆగాను. మీ ఇంటి దగ్గర చాలా బాగుంటాడు అన్నావు కదా. సరే మరి వెళ్తాను. వద్దు, మనం లైన్ వేస్తేనే ఏ అమ్మాయి దేకట్లేదు. అలాంటిది ఒక అమ్మాయి మనల్ని ఇష్టపడి వెతుక్కుంటూ వస్తే ఎలా వదులుకుంటాం?